ఈ ఏడాదిలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. అందులో తెలంగాణలో చెందిన వారు 23 మంది ఉన్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ పర్యటన ప్రశాంతంగా జరిగిందన్నారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సమ్మిట్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వరదల్లో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. 2025లో మొత్తం 2,28,695 నేర కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2024తో పోలిస్తే 2.33% నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయినాయి. క్రైమ్స్ పైన, నేరాల పైన పూర్తి అదుపు ఉంది. అట్లాగే ఉగ్రవాద కార్యకలాపాలు ఇట్లాంటివి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేజర్ ఫెస్టివల్స్ తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్టెల్స్ తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తెలంగాణ